ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. కేరళ సమాజం ఓ వినూత్నమైన సమాజం. పోయినసారి ఒక వీడియో చేశాను. ఎందుకంటే అనాదిగా ప్లొరలిస్టిక్ క్యారెక్టర్ ఉన్నటువంటి సమాజం. అనాది అంటే కనీసం 2000 సంవత్సరాల నుంచి కేరళ క్రైస్తవులు భారత్లో ఎక్కడా లేనట్లుగా 2000 సంవత్సరాల క్రితమే కేరళ తీరానికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు. అది మీకు ఎక్కడ కనపడదు. మిగతా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా కనపడదు. ముస్లింలు కూడా 7-8 శతాబ్దాల్లో వచ్చి స్థిరపడిన వాళ్ళు. కోర్స్ తర్వాత కన్వర్షన్స్ జరిగినాయి. టిప్పు సుల్తాన్ టైంలో ఎక్కువగా జరిగినాయి. అది వేరే యాంగిల్. కాకపోతే అనాదిగా ఉన్నది మనకి మిగతా భారత్ అంతా కూడా పశ్చిమ వాయవ్య ప్రాంతం నుంచి ఖైబర్ ఖాను నుంచి వస్తే వీళ్ళు అలా కాదు. వీళ్ళు అనాదిగా ఆ మన మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. ఎందుకు ఇంతగా దాని గురించి నేను చెప్పాను అంటే, ఇంత ప్లొరలిస్టిక్గా ఉన్న సమాజం ప్రత్యేకంగా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, కేరళలో ముఖ్యంగా ముస్లింలకి క్రైస్తవులకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటుంది ఈ రెండు సమాజాల మధ్య. కానీ కేరళలో లేదు, అంత అనాదిగా ఉన్నా కూడా. కారణం ఏంటంటే, కేరళ క్రైస్తవులు ఉన్న ప్రాంతం, కేరళ ముస్లింలు ఉన్న ప్రాంతం విడివిడి. నార్త్ కేరళలో ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో ముస్లింలు ఉంటే, మధ్య కేరళలో క్రైస్తవులు ఉన్నారు. మధ్య కేరళలో, దక్షిణ కేరళలో క్రైస్తవులు ఉన్నారు. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ లేదు ఇంతవరకు. ఆ తర్వాత మీకు అదే మళ్ళీ హిందువులకు ముస్లింలకు మధ్య ఉంది. మీకు తెలుసు కదా, మొప్పలార్ తిరుగుబాటు గురించి నేను చెప్పాల్సిన పని లేదు. చాలామంది ఇప్పుడున్నటువంటి ముస్లిమ్స్లో కూడా హిందువుల్ని బలవంతంగా టిప్పు సుల్తాన్ టైంలో కన్వర్ట్ చేసినటువంటి సంఘటనలు కూడా మనందరికీ తెలుసు. చాలా ఓచకోత కోసిన పరిస్థితులు కూడా చూసాం హిందువుల్ని. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హిందువులకి ముస్లింలకు ఉంది. అయితే ఇది సామాజిక పరంగా చూసుకునేటట్టయితే ఇప్పుడు ఒక్కసారి మీకు అసలు కేరళ సమాజం ఎలా ఉందో ఒక్కసారి బ్రీఫ్గా చెప్తానండి. హిందువుల్లో ఏ జనాభా ఎంత, అంటే మొత్తం జనాభాలో వాళ్ళ శాతం అంతా, హిందువుల్లో ఆ హిందువులు ఎంతమంది, ఈ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు పట్టిక ఇచ్చాను చూసుకోండి. నాయర్లు, వీళ్ళు అప్పర్ క్యాస్ట్, వ్యారియర్ క్యాస్ట్, మన శత్రువులు అనుకోండి. అక్కడ వాళ్ళే రాజుని కాపాడేదంతా వీళ్ళే మొదటి నుంచి కూడా. నాయర్లు 11.9% మొత్తం జనాభాలో ఉంటే, హిందువుల్లో 21.3% ఉన్నారు. కాకపోతే హిందువుల్లో ఎక్కువ గణనీయంగా ఉంది ఎవరంటే యజవాల్. 21.6% మొత్తం జనాభాలో ఉంటే, ఒక్క హిందువుల్లో దాదాపు 40% ఉన్నారు. ప్రధానమైనటువంటి కమ్యూనిటీ యజవాల్. బ్రాహ్మణులు ఉన్నారు కానీ పెద్ద నాడార్లు, విశ్వకర్మలు, మిగతా ఎన్ని కూడా ఇచ్చాను చూసుకోండి. ప్రధానంగా యజవాలు, నాయర్లు రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారు మొదటి నుంచి కూడా. కమ్యూనిస్టులు ప్రధానంగా బ్యాక్ బోన్ ఎవరయ్యా అంటే వాళ్ళే. ఏది యజవాలు. మీరు ఈకే నైనర్ చూసుకున్నా, లేకపోతే తర్వాత అచ్యుతానందం చూసుకున్నా, వాళ్ళందరూ యజవాలు. ఇప్పుడున్న విజయన్ కాదు, అదర్ బీసీ యజవా కాదు, కానీ యజవాసు బ్యాక్ బోన్ కమ్యూనిస్టులకి. ఇక క్రైస్తవుల్లోకి వచ్చినప్పటికీ మొత్తం జనాభాలో వీళ్ళు 54.7%. ఇది నేను 2011 లెక్కలను బట్టి. క్రైస్తవుల్లోకి వచ్చేసరికి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, దీనికి లింక్ కూడా పెడుతున్నాను చూసుకోండి అది. ఎందుకంటే అది చాలా ముఖ్యం. వీళ్ళు ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళతో పాటు, యూరోపియన్స్తో పాటు వచ్చిన క్రైస్తవుల శాతం కేరళలో తక్కువ. అది మీరు మర్చిపోతున్నారు, అది మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రొటెస్టెంట్గా వచ్చినటువంటి వాళ్ళ శాతం తక్కువ. క్యాథలిక్కులు, అది వాటికన్ తోటి అనుబంధం ఉన్నవాళ్ళు, వాటికన్తో అనుబంధం లేని వాళ్ళు. చాలా పురాతనమైన క్రైస్తవ
క్రైస్తవాన్ని నమ్మేటువంటి వాళ్ళు వీళ్ళ శాతం ఎక్కువ కేరళలో. వాళ్ళు కూడా రకరకాల ఇవన్నిటికీ నేను అంతకుముందు వీడియోలో చెప్పాను వీళ్ళది ఏమేంటి అనేది కూడా. వాళ్ళు మొత్తం జనాభాలో 18.4% ఉన్నారు. ఇందులో మీకు బ్రిటిష్ నుంచి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే బ్రిటిష్తో పాటు వచ్చిన వాళ్ళు. ఇది ఎక్కువగా ఆంగ్లికన్ చర్చికి దగ్గరగా ఉంటుంది. సో ఈ పెంటకోస్టులు కూడా తర్వాత వచ్చిన ప్రొటెస్టెంట్లు. ఇంతవరకే ఈ పైన మార్దోమా నుంచి పైనంతా వాళ్ళు కాదు, వాళ్ళు అంతకు ముందు వాళ్ళే. తర్వాత ముస్లింలు కూడా ప్రధానంగా షియాలు, సున్నీలు. షియాలు చాలా తక్కువ, 1.6%. మొత్తం జనాభాలో 24.9 సున్నీలు. ఇదండి ఈ సామాజిక వర్గాలు కూడా ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం, మీకు అర్థం కావటం కోసం అవి కూడా ఇచ్చాను. ఈ రాజకీయంగా చూసుకుంటే ముస్లింలు మొదటి నుంచి కూడా ముస్లిం లీగ్ వైపే ఉన్నారు, ప్రధాన స్రవంతులు లేరు. ఇప్పుడు కాదు, 1946లో ఎన్నిక జరిగినప్పుడు పోలింగ్ జరిగింది. 1931లో 37లో ఒకసారి, మళ్ళా 46లో జరిగింది. 46లో పాకిస్తాన్ కావాలి అని చెప్పి విభజనతోటి ముస్లిం లీగ్ పోటీ చేసినప్పుడు కూడా కేరళలో ఉన్న ముస్లింలు ముస్లిం లీగ్కే ఓటేశారు. అది మర్చిపోవద్దు మీరు. అప్పటి నుంచి వాళ్ళు అట్లానే ఉన్నారు. మిగతా పార్టీలకు ఓటేసినా ముస్లిం లీగ్ ఎటుంటే దానికి అనుకూలంగా ఉన్న వాళ్ళ పార్టీలకి ఓటేస్తారు. ఒకటి అంటే కాంగ్రెస్కి వాళ్ళ ఓటేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ లాయలిస్టులు అయితే కాదు, అక్కడ ముస్లిం లీగ్ పోటీ చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ ఓటేస్తున్నారు. క్రైస్తవులు చాలా ఇదేంటంటే మొదట్లో వీళ్ళు కాంగ్రెస్, తర్వాత చారిత్రక కారణాలతోటి విడిపోయి సపరేట్గా కేరళ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. తర్వాత ఎన్నో అది ఫ్యాక్షన్స్ కింద విడిపోయినా అందరూ కేరళ కాంగ్రెస్ అని పెట్టుకుంటారు. కేరళ కాంగ్రెస్ మనీ, కేరళ కాంగ్రెస్ జోసెఫ్, ఇట్లా చాలా ఉన్నాయి వింగ్స్. మొత్తం మీద కేరళ కాంగ్రెస్ అనేది కేరళ క్రిస్టియన్స్కి ఐడెంటిటీ. మొత్తం సమాజం డివైడ్ అయిపోయిందండి అక్కడ. ముస్లింలు ముస్లిం లీగు, కేరళలో కేరళ క్రైస్తవులు కేరళ కాంగ్రెస్ వైపు ప్రధానంగా. మిగతా వాళ్ళు కూడా అన్ని చోట్ల ఉంటారు. హిందువులు అయితే స్ప్లిట్ అయి ఉన్నారు, కమ్యూనిస్టుల వైపు కాంగ్రెస్ వైపు స్ప్లిట్ అయి ఉన్నారు. నేను చెప్పాను యజవాస్ అయితే బ్యాక్ బోను, నాయర్లు ప్రధానంగా కాంగ్రెస్కు బ్యాక్ బోన్గా ఉండేవాళ్ళు ఒకనాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అది ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అది చెప్పాను. ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తాను. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే క్రమక్రమంగా హిందువుల్లో ఒక సెక్షన్ బీజేపీకి దగ్గరయ్యారు. నాయర్లు అయితే శబరిమలై వివాదంలో బాగా బీజేపీకి దగ్గరయ్యారు. నాయర్లు వీళ్ళు బేసికల్గా కాంగ్రెస్కి బ్యాక్ బోన్, ఇప్పుడు బీజేపీకి బ్యాక్ బోన్గా తయారవుతున్నారు. రెండోది చెప్పాక అతి ప్రధానమైన కమ్యూనిటీ యజవాస్, వీళ్ళు ఇప్పటికీ కమ్యూనిస్టుల వైపే ప్రధానంగా ఉన్నారు, కానీ మార్పు వస్తూ ఉంది క్రమక్రమేణా. ఇప్పుడు అల్లపూజ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం వాళ్ళే ఉంటారు ఎక్కువ. అక్కడ కూడా ఇవాళ మార్పు వచ్చింది. మన శోభా సురేంద్రన్కి గణనీయంగా ఓట్లు పడ్డాయి. కారణాలు ఉన్నాయి, దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు భారతీయ ధర్మ జనసేన అనే పార్టీ తోటి పొత్తు పెట్టుకుంది బీజేపీ. ఆ భారతీయ ధర్మ జనసేన అనేది శ్రీ నారాయణ గురు ఈ యజవా సంఘం దానికి సంబంధించింది. సో వాళ్ళు ఇవాళ మెల్లిమెల్లిగా ఆలోచనగా మొత్తం కమ్యూనిటీ రాకపోయినా బీడీజీఎస్ బీజేపీ వైపు వచ్చిన మొదట్లో రాలేదు, ఇప్పుడు మెల్లిగా యజవాస్లో కూడా ఆలోచన మొదలైంది. ఓ హిందువుల్లో ఒక గణనీయమైన సెక్షన్ ఇప్పుడు బీజేపీకి దగ్గర అవుతా ఉంది. ఇప్పుడు వద్దామండి అసలు టాపిక్ ఇది. క్రైస్తవుల పరిస్థితి ఏంటి? ముస్లింలకు తెలిసిందే, వాళ్ళు ముస్లిం లీగ్కే లాయల్టీగా ఉంటారు. క్రైస్తవులు కేరళ కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోతా ఉంది. ఒకటి నంబర్ 1 రాజకీయంగా చూసుకుంటే కారణం ఉంది దానికి. ఒకనాడు హిందువుల తర్వాత మెజారిటీ, సెకండ్ లార్జెస్ట్ మెజారిటీ కేరళ క్రిస్టియన్స్. కానీ వాళ్ళ వాళ్ళ పాపులేషన్ తగ్గిపోతా ఉంది రోజు రోజుకి. 18% వచ్చింది 2011 జనాభా, ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటుంది అక్కడ. సో అదే టైంలో ముస్లింల జనాభా గణనీయంగా పెరుగుతూ ఉంది. సో రాజకీయంగా ఏమైపోయిందంటే అటు యూడిఎఫ్లో అయినా ఇటు ఎల్డిఎఫ్లో అయినా ప్రధానంగా ముస్లింల ప్రభావం బాగా పెరిగింది. ఇది కొంచెం ఇబ్బందికరమైంది కేరళ క్రైస్తవులకి. ఇది ఒక కారణం. అంతకన్నా ముఖ్యం ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ముఖ్యంగా ఈ రాడికల్ ఎలిమెంట్స్ ముస్లిమ్స్లో ఏదైతే పిఎఫ్ఐ, ఎస్డిఎఫ్ఐ,
తర్వాత ఐఎస్ఐఎస్ కూడా ఆకర్షితులై సిరియా దాకా వెళ్ళిన వాళ్ళు, ఇంత రాడికలైజ్ అయినటువంటి ముస్లిమ్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రిస్టియన్స్తో కూడా వచ్చింది. లవ్ జిహాద్ పేరుతోటి అసలు గొడవ వచ్చిందల్లా క్రిస్టియన్స్ తోటే, హిందువులతో కాదు, ప్రధానంగా వచ్చింది క్రిస్టియన్స్ తోటి. అది చర్చి పెద్దలకు కోపం తెప్పించింది. నార్కోటిక్ జిహాద్, లవ్ జిహాద్ పేరుతోటి ఒక సెక్షన్ రాడికలైజ్ అయినటువంటి ముస్లిం సెక్షన్, దాంతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రిస్టియన్స్కి వచ్చింది. ఈ రెండూ కలిపి ఇవాళ ఎటువైపో తెలుసుకోలేని పరిస్థితి. ఏంటంటే ముస్లిమ్స్ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోవటం, లవ్ జిహాదు, తర్వాత నార్కోటిక్ జిహాద్ ఇవన్నీ జరుగుతున్నాయి. రాజకీయం కూడా వీళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గిపోయి ముస్లిమ్స్కి ఇంపార్టెన్స్ పెరగటం, ఈ రెండు కారణాలతోటి కాన్ఫ్లిక్ట్ వాళ్ళ మైండ్స్లో కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చింది కేరళ క్రైస్తవుల్లో. అదే టైంలో హిందువులు కూడా ఒక సెక్షను మొదటి నుంచి వీళ్ళు బాప్టైజ్ చేస్తున్నారు, కన్వర్ట్ చేసుకుంటున్నారనే గ్రీవెన్స్ హిందువులకు ఉంది. సో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో హిందూ ముస్లిం ఇది కేరళ క్రైస్తవులు ఉన్నారు. అయితే కేరళ క్రైస్తవుల్ని తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. మోడీ చర్చికి అటెండ్ అవుతున్నాడు క్రిస్మస్ రోజు 2-3 సార్లు నుంచి ఢిల్లీలో అటెండ్ అవ్వటం, ఈ కేరళ వచ్చినప్పుడు వాళ్ళని కలవటం, ఇవన్నీ ప్రభావం చూపిస్తున్నాయి. వాళ్ళు క్రిస్మస్ టైంలో బీజేపీ కార్యకర్తలు క్రైస్తవుల ఇళ్ళకెళ్ళి వాళ్ళకి సహాయం చేయటం, ఇట్లా రకరకాలుగా అంటే దగ్గరకు రావడానికి చాలా తీవ్ర ప్రయత్నం అయితే బీజేపీ చేస్తాం. అందులో భాగమే త్రిశూర్ పార్లమెంట్ ఎన్నికల్లో సురేష్ గోపికి ఒక సెక్షన్ ఆఫ్ కేరళ క్రిస్టియన్స్ ఓటేశారు. ప్రధానంగా త్రిశూర్ క్యాథలిక్ మెజారిటీ ఉన్నటువంటిది. అదే మళ్ళీ మీకు పాల్ఘాట్లో ఓటేయలేదు. పాల్ఘాట్లో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, అక్కడ కూడా మార్పు అయితే వస్తూ ఉంది. కేరళ క్రిస్టియన్స్ ఇవాళ ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. అందుకనే 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ క్రైస్తవుల పాత్ర కీలకం కాబోతుంది. వాళ్ళు ఎటువైపు ఉండబోతున్నారు? యూడిఎఫ్ వైపు ఉంటారా, ఎల్డిఎఫ్ వైపు ఉంటారా, లేదంటే బీజేపీ వైపుకి వస్తారా అనేది అతి కీలకం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాబోతా ఉంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.